బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష 2లో తాజాగా ఓ ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఈ ప్రోమో చూస్తే అందరికి మత్తిపోతుందని చెప్పాలి. ఫైనల్‌గా టాప్ 5 కంటెస్టెంట్స్‌గా ముగ్గురినైతే సెలెక్ట్ చేశారు. రాజకుమారి, ఆర్జే చరణ్, మిథిలేష్. వీళ్ళు ముగ్గురు కాకుండా మిగతా కంటెస్టెంట్స్ అందరూ హోల్డ్‌లో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఆ టాప్ 15 ముగ్గురిలో చేరుకోవాలంటే చాలా టాస్క్‌లు ఆడాలి అంటూ తెలియజేశారు. అయితే బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష 2లో ఆ టాస్క్‌లు మరీ ఘోరంగా ఉన్నాయి. కూరగాయలు అన్నిటిని ఒక గ్లాస్ జార్‌లో వేసేసి, ఇక కంటెస్టెంట్స్ తలకాయలు దానిలో తోసి, ఆ కంపుని ఎంతసేపు భరించగలుగుతారో, ఆ కంపు నుంచి బయటికి రాకుండానే బయట ఉన్న ఆహ్, దుంపలు, తొక్కలని వలిచి, దానిలో ఉన్న తాళాన్ని తీసుకొని వెళ్ళి, అప్పుడు లాక్ ఓపెన్ చేయాలన్నారు. అసలు బిగ్ బాస్ హౌస్‌లో కూరగాయల్లో స్మెల్‌లో కుళ్ళిపోయిన కూరగాయల్లో ఎవరు వెళ్లి పడుకున్నారనేది తెలీదు. ఈ టాస్క్‌లు అగ్ని పరీక్ష 2లో అగ్ని పరీక్షలో పెట్టే టాస్క్‌లు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. బిగ్ బాస్ హౌస్‌లో మరి అంత దారుణమైన టాస్క్‌లయితే ఉండనే ఉండవు. అయితే ఇక్కడ ఈ టాస్క్ పెట్టేటప్పుడు అమనైతే కంగారులో బయటికైతే వచ్చేస్తాడనమాట. కంగారులో బయటికి రావడమే చేసిన పెద్ద తప్పు అన్నట్టు శ్రీముఖి మాట్లాడిన మాటలకి అబ్బబ్బబ్బా! అసలు అంటే అక్కడున్న స్టేజ్ ఒకసారి దద్దరిల్లిపోయి ఉంటది. అంత గట్టిగా అరిచిందనమాట. దాంతో పాటు ఆమె చూపించిన ఫింగర్‌కైతే అసలు ఇంక అడగద్దండి. కా ఆ ప్రోమోస్ కింద కామెంట్స్ మొత్తం శ్రీముఖి కోసం నిండిపోయాయి. అసలు ఇంత చిల్లరగా బిహేవ్ చేస్తుంది. ఎందుకు అంత గట్టి గట్టిగా అరుస్తుంది? అక్కడున్న వాళ్ళు ఏమైనా చెవుడా? ఎవరికైనా హార్ట్ అటాక్ ఉంటే ఈమె వాయిస్‌కి పోతారు. ఇలా చాలా రకాల నెగెటివ్ కామెంట్స్ అనమాట. మెయిన్‌లీ ఆమె చూపించిన ఫింగర్ వల్ల కూడా ఆమెకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అసలు అంటే ఆల్రెడీ 'అగ్ని పరీక్ష 2లో' నవదీప్ గారికి గాని, అభిజిత్ గారు గాని, బిందు మాధవికి గాని, బిందు మాధవి వాటర్ పోయడము, ఇక నవదీప్ ఉప్పల్ బాలు కోసం మాట్లాడడము, అభిజిత్ యాంగర్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా ఏమైందంటే చాలా నెగటివిటీ శ్రీముఖి ప్రవర్తించే విధానం కానీ, అవన్నీ కూడా చాలా నెగెటివ్‌గా వచ్చేసాయి బయటికి. సో, ఇప్పుడు శ్రీముఖి ఇంకా షోలో చేసిన ప్రవర్తనకైతే ఈ ప్రోమోతో ఇంక జనాలు ఒక్కసారిగా ఫిక్స్ అయిపోయారు. ఎందుకు శ్రీముఖి ఇలా బిహేవ్ చేస్తుంది? అసలు మిగతా షోలన్నీ ఒకలా ఈ షో మాత్రం ఇంకా ఎక్కువ ఓవర్ చేస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి శ్రీముఖి చేసిన ఈ పనిపై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ చేయండి.